నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. ఈ నెల 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్కు చేరుకున్నారు. దక్షిణ కొరియాలో 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటించారు. పెట్టుబడుల లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్తో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చి రాగానే కోకాపేటలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు కొత్త క్యాంపస్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 5న తెలంగాణ సర్కార్తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంఓయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వివిధ పారిశ్రామికవేత్తలతోని, మన మిత్రులతోని, మన రాష్ట్రానికి సంబంధించిన పెద్దలతోని సంప్రదించి మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిలో రాజకీయాలకు అతీతంగా దేశీయాలకు పోకుండా ఈ రాష్ట్రాన్ని ఇంకో ముందంజలో ఉంటామని ఒక నమ్మకాన్ని కలిగించేందుకు వెళ్ళాము. ₹1 వస్తుందా, ₹10 వస్తాయా, 50,000 కోట్లు వస్తాయా, 2 లక్షల కోట్లు వస్తాయా అని మేము అడుగు వేయలేదు. కానీ వారి ఆసక్తి, వారి ఉత్సాహం కనబడ్డది. ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సార్, మీరు ఇప్పుడు 10 రోజుల్లో అప్రోచ్ అయ్యి వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకు కానీ కొత్త వారికి కానీ ఈరోజు మేము ముందే చెప్పినాం, వారికి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్న భాగంలో ఈ రాష్ట్ర ప్రగతిలో మేము రాజకీయాలకు అతీతంగా ఉంటాము. గత సంవత్సరాలు, గత ప్రభుత్వంలో మీరు వారికి ఇంట్రడక్షన్ అయినా మీకున్న ఆలోచనలు కానీ, మీకున్న అపోహలు కానీ, మీకున్న అనుమానాలు కానీ ఏది పెట్టుకోకుండా ఒక మంచి పని చేయాలి, ఈ రాష్ట్ర ప్రగతిలో పాల్గొనాలని మీ ఆసక్తి చూపెట్టినా మేము ఉన్నామని చెప్పడానికి వెళ్ళాము. కొద్దిమందిని వారిని కూడా కలిసాం. చాలామంది కొత్త వారు వచ్చారు, వారి ఉత్సాహాన్ని చూపెడతా ఉన్నారు. ఈరోజు మా లక్ష్యం ఒకటే, రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడపాలి, నిరుద్యోగ యువత కల్పించాలి, ఉపాధి కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే ఒక ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.